ముందుగా కంగ్రాచులేషన్స్, బేబీ బాయ్ వచ్చింది మీకు. ఎలా అనిపిస్తుంది? వారసుడు వచ్చాడు. అంటే రీజన్ ఏంటి ఇంత త్వరగా బయటికి రావడానికి? అంటే మేము ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంత త్వరగా బయటికి వస్తారని. టాప్ 5 ఖచ్చితంగా ఉంటారని అయితే వెళ్ళిండ్రు. టైటిల్ తో బయటికి వస్తా అని కూడా చెప్పారు. బిగ్ బాస్ 8 సీజన్ లో నేను 8th కంటెస్టెంట్ కాబట్టి నేను టైటిల్ తో బయటికి వస్తానైతే చెప్పడం జరిగింది. రీజన్ ఏంటి అసలు? రీజన్ యాక్చువల్గా అంటే ఒకే ఒక వెజిటేరియన్ మొత్తం మీద. నాకు ఫుడ్ ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి. దానికి తోడు సెకండ్ వీక్ లో ఏదో టాస్క్ అని చెప్పి మొత్తం అన్ని రకాల ఫుడ్లు లేపేశారు. నాకు ఒక 4-5 రోజులు పర్లేదు అట్టగే సర్వైవ్ అయ్యాను. కానీ ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి నాకు సర్వైవ్ అవ్వలేదని కూడా చెప్పను, వీక్ అయ్యాను నేను. కొంచెం వీక్ అవడంతో కొంచెం ఎమోషన్స్ ట్రిగ్గర్ అయ్యి ఇల్లు బాగా గుర్తొచ్చి వచ్చేయాలనిపించింది. అంటే ఇల్లు గుర్తు వచ్చేసి బయటకు వచ్చేసారా? అంటే మీరు ఫస్ట్ రోజు పోయిన రోజే గేమ్ టాస్క్ విన్ అవ్వడం కూడా జరిగింది. అంటే సో అందరు ఏమనుకున్నారంటే ఫిజికల్ గా శేఖర్ భాష ఆడతారో లేదో, అసలు గేమ్ ఎట్లా పార్టిసిపేట్ చేస్తారని డౌట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉండే. సో అది ఫస్ట్ రోజు మీరు ప్రూవ్ చేసుకున్నారు. సో అసలు ఏంటి, అసలు ఏం జరిగింది అక్కడ విన్న తర్వాత? అంతే, అంటే ఫస్ట్ వీక్ అంతా బాగానే ఉండింది, ఫుడ్ స్ట్రెంగ్త్ అంతా బాగానే ఉండింది. బట్ సెకండ్ వీక్ లో ఎప్పుడైతే ఈ నో రేషన్ అని చెప్పి మొత్తం తీసుకెళ్ళిపోయారో ఇంకా తర్వాత నాకు కొంచెం మెల్లమెల్లగా ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ వచ్చినాయి. ఆ తర్వాత నేను ఇట్లాంటిది ఏదో జరుగుతుందని ముందుగానే వాళ్ళకి చెప్పా. వెజిటేరియన్ కదా, నాకు కొంచెం ప్రోటీన్ అండ్ విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. నాన్ వెజ్ తినను, ఎగ్ కూడా తిన్నాను. సో ఏమున్నా సర్దుకునేవాడిని. ఆఖరికి వాళ్ళ ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకెళ్ళిపోయారు. ఇంకా మెల్లగా ఒక 4-5 రోజులు సర్వైవ్ అవ్వగలిగా. ఇంకా తర్వాత డల్ అయిపోతుంది. అంటే మీరు బిగ్ బాస్ కి గానీ ఇన్ఫార్మ్ చేయలేదా? 2-3 సార్లు అడిగాను, నో రెస్పాన్స్. సో బాగా డల్ అయిపోయి, అంటే లాస్ట్ 2 days కరెక్ట్ గా చెప్పాలని లాస్ట్ 2 days కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది. దానికి తోడు ఇంకా కొడుకు పుట్టాడు అన్ని కూడా చెప్పేటప్పటికి వెళ్ళాలి చూడాలి అనేది ఎక్కువైపోయింది. సరే ఒకసారి ఏదో రకంగా వాళ్ళు తీసుకొచ్చి చూపించినా నాకు బాగుండేది. మేబీ ఒక 2-3 మేబీ నెక్స్ట్ వీక్ ఫోటో చూపించారు అనుకుంటా. తర్వాత బయటకు వచ్చాక బిగ్ బాస్ లో చూపించారు. కానీ ముందు ఒకవేళ చూపించేది ఉంటే మీరు ఉండేవాళ్ళ? అలా ఏం లేదు. నేను యాక్చువల్గా నాకు అవకాశం ఉందో లేదో అనేది అక్కడ తెలియదు. ఎలా అంటే వాళ్ళే డిసైడ్ చేస్తారు జనరల్లీ ఎవరు ఉండాలి ఎవరు వెళ్ళాలి అనేది. బట్ సర్ప్రైజింగ్లీ అక్కడ ఒక ఛాన్స్ తీసుకునే అవకాశం వచ్చింది. అంటే కంటెస్టెంట్స్ డిసైడ్ చేస్తారు. సో నేను అడిగాను, ఇంక నాకు వెళ్ళి చూడాలనుంది అని చెప్పి. వాళ్ళు కూడా సరే పాపం వెళ్ళాలనుకుంటున్నాడు కదా అని చెప్పి వాళ్ళు వేసేసారు. అండ్ నాకు ఒకవేళ అదే కండిషన్స్ లో ఉండుంటే మేబీ మిమ్మల్ని ఎంత ఎంటర్టైన్ చేశానో సరదాగా, బట్ మళ్ళీ అంత ఉండేదో లేదో అని కూడా డౌట్ ఉంది. ఒకవేళ ఆడలేనప్పుడు బయటకు వెళ్ళిపోవడం బెటర్ కదా అని వచ్చేసారు. బట్ వాళ్ళు కనుక ఫుడ్ గిట్ నాకు కొంచెం సరిగ్గా ఉంటే గట్టిగా ఉండేవాడిని. ఎందుకంటే మిగతా వాళ్ళు ఉంటున్నారు కదా నీకేంటి అని మీరు అడగచ్చు. అవును, ఒకటే ప్రాబ్లం అండి, మిగతా వాళ్ళు అందరూ నాన్ వెజిటేరియన్స్, నేను ఒక్కనే వెజిటేరియన్. సో నేను ఏదర్ నాన్ వెజ్ గా మారాలి, ఎగ్గులు తినాలి, అది మొదలెట్టాలి, లేదంటే కనీసం ఆ ప్రోటీన్ పౌడర్ పన్నీర్ కూడా లేదు, కనీసం పన్నీర్ కూడా లేదు. అది ప్రాబ్లం. ఒకే ఒక ప్యాకెట్ వచ్చింది పన్నీర్, అది కూడా మేము దాచిపెట్టుకుని కాస్త ప్రేరణ. అంటే ఆ పన్నీర్ కూడా మిగతా వాళ్ళు కూడా తినడం జరిగింది. అంటే మీరు ఇప్పుడు అంటే మీరు కూడా చెప్పొచ్చు కదా, ఏంటంటే మీరు అందరు నాన్ వెజిటేరియన్, మీకు ఎలా అయినా ఫుడ్ వస్తుంది. సో మీరు ఓన్లీ వెజిటేరియన్ కాబట్టి సో ఇది ఓన్లీ నేను సపరేట్ గా పెట్టేసుకుంటానని చెప్పడం జరుగుతుంది కదా అక్కడ. అంటే అక్కడ పన్నీరు బుర్జీలు చేసుకున్నప్పుడు ఇంకా అందరూ మనం వాళ్ళు తినొద్దు అని అనలేం కదా. సో అలా అంటే వాళ్ళకి కూడా ఒక ఆలోచన వస్తుంది కదా. సో మేము అందరం ఉంది పాపం వాళ్ళకి ఆలోచన. సరే పాపం వాడు ఏం తింటాడు, వాడికి ఇదేమైనా పెట్టండి అని అడిగి చపాతీ ఏదో చేసి పెడుతుండేవాళ్ళు. కానీ అది సరిపోదు కదా, టాస్క్లు గీసుకులాడాలంటే కొంచెం గట్టిగా బలం ఉండాలి. అండ్ అది అక్కడ అదొక్కటే మిస్ అయింది. మేబీ బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ లో ఆర్ఎల్స్ వెజిటేరియన్స్ కూడా దృష్టిలో పెట్టుకుని కాస్త ఏదైనా కాస్త వెసులుబాట్లు కల్పిస్తే. అంటే ఇంకో క్లాన్ ఉంది, ఈ నిఖిల్ అండ్ మణికంఠ క్లాన్, లీస్ట్ క్లాన్, వాళ్ళకి రేషన్ లేదని ఒక దయార్థ హృదయంతో పంపించాడు రాగి జావా అని. అది 1 week వాళ్ళు అదే ప్రిఫర్ చేస్తారా? నాకు కూడా అలాంటి దయార్థ హృదయంతో ఏదైనా వెజిటేరియన్ కి కాస్త పన్నీర్ వాటి సర్వ్ చేస్తుంటే సెట్ అయ్యేది. బట్ నేనేమో లగ్జరీ క్లాన్ లో ఉండి, పేరుకి లగ్జరీ క్లాన్, వాళ్ళ లగ్జరీలు ఏంటంటే చికెన్లు మటన్లు అన్ని, మనకి ఆ లగ్జరీ లేదు. అది ప్రాబ్లం. అంటే ఇప్పుడు మణికంఠ నిఖిల్ 1 week అసలు ఫుడ్ లేకుండా ఓన్లీ అది మాత్రమే తిన్నారు, రాగి జావా మాత్రమే చేసుకుని తిన్నారు.
4 days 4 days 3 days. ఓకే, మీరు బయటకు వచ్చారు కదా, మరి బయట వ్యూ ఎలా ఉంది? దానికి తోడు ఈ దొంగతనాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకోవడం ఎక్కడి నుంచి తెచ్చుకోవడం అవన్నీ ఉన్నాయి. కానీ నేను దొంగతనం చేసిన మహా అయితే బొరుగులు దొంగతనం చేసుకొని తిన్నాను అవును అంతే.